బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఎవ్వరిని కదిల్చిన సమస్య ఉందా అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఎన్నో సమస్యలు పుట్టే విప్పుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సమస్య. వివాహం కాలేదని, సంతానం లేదని, ఉద్యోగం బాలేదని, ఒడిదుడుకులు వస్తున్నాయని, ఏ పని జరగట్లేదని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలు ఉన్నాయండి. మరి ఈ సమస్యలతో బాధించడానికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి మనకి చాలా డీటెయిల్డ్గా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నిజంగా ఎవరిని కదిపినా కూడా ఏదో ఒక సమస్య చెప్తూ ఉంటారండి. వివాహం జరగలేదని, పెళ్ళి అవ్వలేదని, ఒకవేళ పెళ్ళైనా కూడా సంతానం కలగలేదని, సంతానం కలిగినా వాళ్ళు సక్రమంగా పెరగట్లేదని, సంతానం ఉన్నా రేపు వాళ్ళు మమ్మల్ని ఇలాగ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేసారని, ఇలా ఏదో రక సమస్య ఉంటూనే ఉంటుందండి. అసలు ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ఏంటి? ఒకప్పుడు ఇన్ని రకాల సమస్యలు లేవండి మనిషికి. ఈ రోజుల్లో మనిషి ప్రతి అడుగుకి కూడా ఒక్కొక్క సమస్య ఎదురవుతుంది. రీజన్స్ ఏంటంటారు అసలు? ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా, మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఎంతోమంది శాస్త్ర ప్రకారం నడుచుకునేవాళ్ళు. ఆ కారణం చేత దేవతా అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఒకప్పుడు అవే గ్రహాలు, ఇప్పుడు ఇవే గ్రహాలు. కానీ ఆ గ్రహ ప్రభావం అప్పుడు శాస్త్రాన్ని గమనించి వెళ్ళినటువంటి వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు. పైగా గమనించుకుంటే ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలు, బండెడు సంతానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్క వ్యక్తి సంపాదనతో జీవితాలు నడిచినాయి. ప్రశాంతంగానే జీవించారు. మన తల్లిదండ్రులు ఎంత ప్రశాంతంగా జీవించారు. ఇప్పుడు మన స్టేజ్కి వచ్చేసేసరికి ఏమైపోయింది? ఉరుకు పరుగుల జీవితం. ప్రధానంగా లేస్తూనే అనేక రకాల సమస్యలు మానవుని చుట్టుముడుతున్నాయి. ఎంతమంది సంతానం ఉన్నా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు ఎంతమంది కూడా పెళ్ళిళ్ళు కావట్లేవు. ఒకప్పుడు ఏదో 1-2 కులాల్లో తప్ప అందరికీ పెళ్ళిళ్ళు జరిగేటివి. కానీ ఇప్పుడు అన్ని కులాలలో ఇదే పరిస్థితి. వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సరైన సంబంధాలు దొరకట్లేవు. ఏళ్ళు గడుస్తున్న వివాహాలు కాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, వివాహమైన సంతానం కలగనటువంటి వాళ్ళు, అన్నీ బాగున్నా దాంపత్యం సరిగ్గా లేక. విచిత్రం ఏంటంటే 50 ఏళ్ళు గడిచిన తర్వాత 20-25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ దాంపత్య జీవితంలో ఉంటారు. గ్రే డైవర్స్ అని చెప్పి లాటరల్ ఏజ్లో దాంపత్య విభేదాలు కలిగి డైవర్స్ వెళ్తున్నారు. ఇలా కొంతమందికి అయితే అనేక రకాలుగా 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అసలు సంతానం కలిగితే వంశోద్ధారకుడే పుట్టట్లేరు. పుట్టిన మానసిక శారీరక లోపాలతో జన్మిస్తూ ఉన్నారు. అనేక రకాల సమస్యలు. ముఖ్యంగా ఏ పని చేసినా కలిసి రాకుండా ఉంటుంది. గొప్పగా చదువుకుంటారు, కానీ చదువుకు తగ్గ ఉద్యోగం లభించదు. వీటన్నిటికీ కారణాలు ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు ఎక్కువగా బాధిస్తూ ఉన్నాయి. ఏంటంటే మానవ జీవితంలో 5 రకాల దోషాలు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. 5 రకాల దోషాలు ప్రస్ఫుటంగా జాతకంలో ఉండడం వల్ల. ఏంటి ఆ దోషాలు అంటే? స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 రకాల శాపాలు ఉన్నటువంటి వ్యక్తికి ప్రశాంతత లేని జీవితం. గొప్ప గొప్ప జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగరు, ఇలా గొప్ప గొప్ప ఇళ్లల్లో ఉంటుంటారు. కానీ వాళ్ళకెవ్వరికి కూడా సంతోషం ఉండట్లేదు చాలామంది జీవితాల్లో. ఎందుకు కారణం అంటే సంపాదన చాలా ఉంటుంది, కడుపు నిండా భోజనం చేయలేడు, అనేక రోగాల పుట్ట. మరీ విచిత్రంగా అనంటే అసలు మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు. మరి ఇంకొకటి ఏంటనంటే అసలు చాలామంది ఎన్ని డయాగ్నోస్ చేసినా, ఎన్ని టెస్టులు చేసినా రోగం బయటపడదు. డాక్టర్లు అనుకుంటారు ఏ రోగం లేదయ్యా, నువ్వు ఒక భ్రాంతి, ఆ భ్రాంతి తగ్గించుకో అని అంటుంటారు.
కానీ పడేవాడికి తెలుస్తుంది ఎంత బాధ ఉందో. అవును. ఇలాంటివన్నీ కూడా ఇంకా అసలు చెప్పాలి అని అంటే ఈ శాప ప్రభావాలు అనేటువంటి ఉన్నటువంటి కుటుంబాలలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. తల్లిదండ్రులకి సంతానముతో మంచి అవగాహన ఉండక ఎప్పుడు కీచులాట, సోదర సోదరిమణుల కీచులాట ఉంటుంది. ఇలా అనేక రకాల సమస్యలకి కారణం ఈ 5 రకాల శాప ప్రభావాలమ్మ. ఇవి జాతకాన్ని అనుసరించి గత జన్మ కర్మదోష ప్రభావం ఉన్నప్పుడు ఇవి బయటపడతాయి. దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నటువంటి మానవుడికి ఈ శాపాల నుంచి ఎప్పుడైతే బయటపడతాడో అప్పుడు అతని యొక్క జాతక చక్రశుద్ధి జరుగుతుంది. ఆ చక్రశుద్ధి జరగడం ద్వారా అతనుకున్నటువంటి రావాల్సినటువంటి యోగాలు, పట్టాల్సిన యోగాలు, రాజయోగాలు అన్నీ పట్టి అద్భుతంగా ఉంటుంటాడు. తినడానికి తిండి లేకుండా గడిచినటువంటి 30 సంవత్సరాల జీవితంలో వాళ్ళని చూస్తున్నాము. అకస్మాత్తుగా వాళ్ళ జీవితంలో పైకి ఎదిగారంటే వాళ్ళు చేసుకున్నటువంటి పరిహారాల ప్రభావం. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కనటువంటి వాళ్ళకి పరిహారాలు చేసుకున్న తర్వాత కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. అది చాలు మానవుడికి. ఏదో ఎదుటివాడి సొమ్ము రావాల్సిన పని లేదమ్మా. కష్టపడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని గనక మానవుడికి పొందితే చాలు, వాడు అన్ని రంగాలలో విజయాన్ని పొందుతాడు. ఇప్పటికీ ఎదుటివాడి సొమ్ము పక్కకు పెట్టండి, వాడి కష్టానికి వాడు తినలేకపోతున్నాడు ఈ రోజుల్లో. మరి ఇవన్నీ కూడా దోష ప్రభావాలు, ఇవన్నీ తెలియదు. ఇవన్నీ కూడా శాపాలకి వాళ్ళ రీజన్స్ ఇలా ఇవ్వాలేనమ్మా, అంతే కదమ్మా. ఇప్పుడు మీకు ఉదాహరణకి చిన్నపిల్లలు భోజనం చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా చూసి కన్ను దృష్టి పడితే చిన్నపిల్లలు అప్పటి నుంచి భోజనం చేస్తారు. ఆ దిష్టి తీసేంత వరకు ఆ పిల్లలు ముట్టారు. ఒక మానవుడి కంటి చూపుకి అంత ప్రభావం ఉంటే శాపాలు అనేటువంటివి కుటుంబంలో ఉన్నప్పుడు మరి ఆ ప్రభావం నుంచి బయట పడకపోతే మనిషికి మార్గం లేదు. అందుకే పరిహారాలు అనేటువంటి చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2013 నుంచి ఈ 5 రకాల శాప ప్రభావాల నుంచి బయటపడడం కోసం ప్రతి నెల ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాం. 1000 మందికి ఇప్పటిదాకా చేయించాం. అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే గురువు గారు, నాకు ఒక సందేహం అండి. ఇప్పుడు అంటే చాలా మంది ఉంటారు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అన్ని కూడా చక్కబడతాయి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళు ఏదైతే పరిహారాలు సక్రమంగా చేసుకుంటే వాటి నుంచి బయటపడతారంటారు? అంటే నమ్మకంలో కూడా ఉంటుంది కదండి, వీళ్ళు సరైన వాళ్ళ, ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అన్నది తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ప్రతి వృత్తిలో ఉన్నాయమ్మా, మంచి చెడు ప్రతి వృత్తిలో ఉన్నాయి. ఇప్పుడు న్యాయబద్ధంగా వెళ్ళేవాడికి ప్రస్తుత కాలంలో అపజయం ఉండవచ్చు కాక, కానీ భవిష్యత్తులో విజయం. పాండవులు అదే కదా, వాళ్ళు కష్టాలు పడ్డారు కానీ అంతిమంగా విజయం పొంది వరించింది ఎవరిని? పాండవుల్ని. తత్కాలంలో కుట్రలు చేశారు, మోసం చేశారు, అవినీతికి పాల్పడ్డ వాళ్ళు కౌరవులు. తాత్కాలికమైన విజయం లభించింది కానీ అంతిమంగా నష్టపోయింది వాళ్ళు. అలాగే ప్రతి వృత్తిలో ఉంటారమ్మా. ఏ వృత్తిలో వీళ్ళే మంచివాళ్ళు అని చెప్పడానికి లేదు. ప్రతి వృత్తిలో, ప్రతి ఉద్యోగంలో మంచి చెడు, నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ లేరా? లంచాలు తిని పైకి వచ్చిన వాళ్ళు లేరా? వాళ్ళ కుటుంబాలు ఏమైనా బాగుపడ్డాయా? లంచాలు తీసుకుని ఉన్నటువంటి కుటుంబాల్లో, నిజాయితీగా ఉన్న కుటుంబాల్లో చిన్న పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కుటుంబం సంతోషంగా ఉంది అంటే వాళ్ళ సంపాదన నిజాయితీ. అలాగే దీనికి మా ప్రొఫెషన్ ఏమీ అతీతం కాదు. మా దాంట్లో కూడా మంచి అనే వాళ్ళు ఉన్నారు, నిజాయితీగా నియమంగా చేయించగలిగే వాళ్ళు ఉన్నారు. లేనిపోనివి చెప్పేసేసి శాస్త్రాన్ని పక్కకు పెట్టి అశాస్త్రీయమైనటువంటి మాటలతో జనాల్ని బురిడి కొట్టించి మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటేనమ్మా, ఒకప్పుడు, అందుకే చెప్పాను, ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే ఒకప్పుడు అందరూ చాలా మటుకు 100కి 80 మంది ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపారు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఆ కుటుంబాలు లేవు. మార్పులు వచ్చాయి, కాలానుగుణంగా మార్పులు వచ్చాయి. స్వార్థం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి, మోసాలు పెరిగిపోయాయి, నయవంచనలు పెరిగిపోయాయి. ఈ నయవంచన ఇప్పుడు పూజల పేరిటి మీద జరుగుతున్నాయి. నయవంచనే చేస్తున్నారు. ఎలా అంటే ఈ పితృశాపానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ స్త్రీ శాపానికి, పితృశాపానికి, దైవ శాపానికి, సర్పశాపానికి, గురు శాపానికి, ఈ 5 రకాల శాపాలకి జాతకరీత్యా ఉన్నటువంటి కొన్ని సిగ్నిఫికెన్సెస్ ఉన్నాయి. ప్రధానంగా నవమాధిపతి పితృకారకుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పబడినటువంటిది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శుభకరుడైనటువంటి గురువుని కూడా, గురుగ్రహాన్ని కూడా ఈ శాపాల్లోకి లాగారు.
శుక్రుని లాగారు, కుజుణ్ణి లాగారు, రాహుకేతుల్ని లాగారు. వీళ్ళ గ్రహాలన్నీ పేర్లు చెప్పి ఇవన్నీ ఉండడం వల్ల ఈ శాపాలు అంటున్నారు. మరీ విచిత్రం ఏంటంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి నయవంచన అంటే ఉన్నవే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో 19 నక్షత్రాల్లో పుడితేనే దోషం అంటున్నారు. ఈ 5 రకాల శాపాలు ఈ 19 నక్షత్రాల్లో పుట్టినందువల్ల వస్తాయి. మిగతా 7 నక్షత్రాలలో, మిగతా 8 నక్షత్రాల్లో జన్మిస్తే వాళ్ళు పుణ్యవంతులు. ఈ 19 నక్షత్రాల్లో పుట్టినట్టునే పాపం చేసుకుంటేనే 19 నక్షత్రాల్లో పుడుతున్నారని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అసలు శాస్త్రంలో ఇది లేదమ్మా. చెప్పాలి అని అంటే ఈ 5 రకాల శాప ప్రభావాలకి నక్షత్రాలకి అసలు సంబంధమే లేదు. గ్రహాల స్థితిగతులు ఇది ఒరిజినల్. దీన్ని నేను ఛాలెంజ్ కూడా చేస్తాను. అసలు ఇప్పుడు ఈ 19 నక్షత్రాలని చెబుతున్నారు కదా, ఏ శాస్త్రంలో ఏ గ్రంథంలో రాసి ఉంది? ప్రమాణం కావాలి కదా. ఏదైనా ఒకటి జ్యోతిష శాస్త్రం ప్రకారము నీకు ఈ సంబంధించినటువంటి యోగం ఉందయ్యా అని అంటే ప్రమాణం ఏంటంటే చూపించాలి. ఈ 19 నక్షత్రాల్లో పుడితే దోషము, ఈ 5 రకాల శాపాలు ఉన్నాయి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమాణం చూపించమనండి, నోరెలా పెడతారు. ఎందుకంటే అది మోసం కాబట్టి. ప్రమాణం లేదు. 2013 సంవత్సరం నుంచి ఈ యొక్క 5 రకాల దోషాలకే కాకుండా అనేక రకాలైనటువంటి జాతకపరమైన దోషాలకి తెలియచేస్తూ పరిహారాలు చేయిస్తూ ప్రజల్ని ధర్మ మార్గం మీద నడిపిస్తూ వస్తున్నాం. మా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం. మోసం చేసి బ్రతకమని చెప్పలేదు. ఈనాడు చేస్తుంది చాలా మంది మోసం, నయవంచన చేస్తున్నారు. అసలు ఎవరైనా చెబితే, పెద్దవాళ్ళు చెప్తే నవ్వుతున్నారమ్మా. ఈ 19 నక్షత్రాలు ఎక్కడైనా ఉన్నాయని చెప్పి నేను చాలా మంది పెద్దవాళ్ళని, నాకు తెలియదేమో, కొత్తగా వచ్చిందా ఇది, అంతకు ముందుందా, నేను కనుక్కోలేకపోయానా, నాకెందుకు తెలియలేదు అని చెప్పి నేను అనుకున్నాను. అనుకొని చాలా మందిని అడిగితే అసలు ఎక్కడ ఈ యొక్క 5 రకాల శాపాలకి ఈ నక్షత్రాల్లో పుట్టినందువల్ల దోషము, ఈ 5 రకాల శాపాలు ఈ నక్షత్రంలో పుట్టితేనే దోషం వస్తుందని ఎక్కడా చెప్పలేదు. మరింతమైనటువంటి దోషం ఏంటంటేనమ్మా, ఈ యొక్క దోషాలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, అవసరం ఉన్నా లేకున్నా ఈ దోషం ఉందని చెప్పి భయపెట్టి తీసుకుపోయి చేయిస్తున్నారు. ఎలా చేయిస్తున్నారు అని అంటే అసలు చెప్పాలి అంటే శాస్త్రబద్ధంగా జరగట్లేదు. ఈ పితృదోషము, సర్పశాపము, దైవశాపము, గురుశాపము, స్త్రీ శాపము తొలగిపోవాలంటే ఈ పరిహార క్రియలకి సుమారు 4 నుంచి 5 గంటల కార్యక్రమం పడుతుంది. కానీ గంటం బావులో ఈ 5 రకాల శాపాలని టకటక లేపి పడేస్తున్నారు. అది మోసం. ఎంత మోసం అమ్మా. అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఒక్క బ్రాహ్మణి పెట్టి ఆ ఒక్క బ్రాహ్మణితోనే మొత్తం అన్ని జరిపిస్తున్నారు. అప్పుడు పితృశాపాలు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రుల పేర్లు, వాళ్ళ ముత్తాతల పేర్లు అన్ని చదువుకోవాల్సి ఉంటుంది కదా. ఉంటుందమ్మా. మరి అలాగే సామూహికంగా చేసినప్పుడు ఒకళ్ళకొకళ్ళు అది ఎలా? అదే కదమ్మా. ఇప్పుడు మీ ఇంటికి వస్తారమ్మా, ఒక గమనిస్తాను, మీ ఇంటికి బంధువులు వచ్చారు, ఒక 10 మంది వచ్చారు అనుకున్నాం. మీరు ఒక్కరు టీ పెడితే టీ ఒకే రకమైన టేస్ట్ వస్తుంది కదా. ఈ 10 మందికి మీరు 10 మంది వంట వాళ్ళని పిలిపించి ఒక్కొక్కళ్ళని ఇచ్చారనుకోండి, ఒక వంటవాడు మంచి చేస్తాడు, ఒక వంటవాడు చేస్తాడు, ఒకరు మంచిగా ఉండదు. 10 మందికి 10 మంది వంటవాళ్ళని పెడతారా? అప్పుడు రుచి తెలుస్తుందా? అలాగే ఇక్కడ ఏంటంటే టార్గెట్ బేస్డ్ గా జరుగుతుంది మోసం అన్నమాట. మోసం అంటే ఇదే. టార్గెట్ బేస్డ్ గా చేసేసి గంటం బావులో ఒక బ్యాచ్ లేపేయాలి, ఇంకో గంటం బావులు ఇంకో బ్యాచ్, ఇంకో గంటం బావులు ఇంకో బ్యాచ్, ఇలా అయిపోయేసేసి ఇక వాళ్ళకందరికీ కూడా మోసమే ఇది. అంటే వాళ్ళ స్వలాభం కోసం ఇలా చేస్తున్నారు. కానీ శాస్త్రం ప్రకారం కాదు. 4 నుంచి 5 గంటలు పడుతుంది. మొదలుపెట్టిన దారభ్యత ఆ యొక్క నదిలో చేసినటువంటి కార్యక్రమం అంతా నిమజ్జనం చేసేంత వరకు కూడా పట్టేటువంటి సమయం ఇంత. మరి ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదు. ముఖ్యంగా ఈ పంచకలశారాధన ఇవన్నీ ఎట్లా అంటేనమ్మా, ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక పెద్ద గుండ్రంగా కూర్చొని, ఒక మైదానంలో కూర్చొని, ఒక మైదానంలో ఒక క్రికెట్ టీం ఆడితే బాగుంటుంది, ఒక మైదానంలో 10 జట్లు ఆడితే ఎట్లుంటది? ఏ జట్టు బాల్ ఎక్కడ పోతుందో తెలియదు. ఫుల్ కన్ఫ్యూజన్ అసలు. 10 జట్లు అంటే 100 మంది అక్కడ ఆడుతుంటే ఎట్లుంటదమ్మా? అట్లా ఉంటుంది అక్కడ. తద్వారా గజిబిజితో చేసుకున్నటువంటి పోయాము, ఏదో చేసుకుని వచ్చామన్న వాళ్ళే చాలా మంది చెప్తున్నారు, మేమేదో మోసపోయాము, అనవసరంగా టెంప్ట్ అయిపోయాము, ఆ పూజల్లో మేము చేసుకొని టెంప్ట్ అయిపోయాము, కానీ మాకు సరిగ్గా జరగలేదు
కానీ ఒక్క మోసపోయిన తర్వాత తెలుస్తుందండి. మోసపోక ముందే దీని గురించి ఎలా మాయ. తెలుసుకోవాలి? ఇప్పుడు ఎందుకనంటే ఈ 19 నక్షత్రాలు చెప్పారు కదా, ఆ! మంచి చెప్పినా మనం మంచి చెప్పినా అర్థం కాదు, ఓకే. చెడు చెప్తేనే ఆ చెడు ఉందేమో అని చెప్పేసి ఇదే నిజం అనుకొని పోతున్నారు. అవునవును. అది జరుగుతుంది అక్కడ మోసం. హ్మ్. ఇది అంతేకాకుండా గణపతి పూజ, పంచకలశ ఆ దేవత ఆరాధన, పితృదేవత ఆరాధన అసలు శాస్త్రబద్ధముగా ఈ నారికేళములో పితృబంధనము చేసి ఆవాహన చేయట్లేరు. అక్కడ పితృబంధనమే జరగట్లేదు. జరగనప్పుడు అది ఏం తెలుస్తుంది? ఇప్పుడు బ్రాహ్మణులకైతే ఆ కార్యక్రమం తెలుస్తుంది, సామాన్యులకి ఏం తెలుస్తుంది? ఏది చేసినా నమ్ముతున్నారు. అది ఇక తర్వాత త్రిపిండి శ్రాద్ధము జరుగుతుంది, తర్వాత పంచసూక్త పారాయణం జరుగుతుంది. మరొక గొప్ప విశేషం ఏంటంటే ఒక 10 నుంచి 15 మంది బ్రాహ్మణులు వచ్చి పంచసూక్త పారాయణాలు చేయాలి, మంత్రపఠనం చేయాలి. ఇలా మోసపోయి గంటం బావులో చేయించుకొని వస్తున్నారు కదా, అసలు వాళ్ళకి ఆ పారాయణమే జరగట్లేదు. తదనంతరం హోమం దగ్గర తక్కువలో తక్కువ 3 బ్రాహ్మణులు హోమ ద్రవ్యాలు వేస్తూ ఉండాలి. ఇక్కడ మొట్టమొదలు పెట్టినవాడు ఒక బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడితోనే అన్ని చేసేస్తారు. ఎలా ఉంటుందంటే కలగా పులగంలాగా ఉంటుంది, అసలు సరిగ్గా జరగదు. ఇప్పుడు ఒక పెళ్లికి వెళ్తారమ్మా, 1000 మంది వస్తారనుకోండి, తలా 100 మందికి ఒక వంటవాడిని పెడితే ఒక వంటవాడు మంచిగా రుచిగా చేస్తాడు, ఇంకో 100 మందికి వంట చెడిపోతుందిగా వాడు సరిగ్గా చేయలేకపోతే. వాడు అందరూ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఉండరు కదా. అట్లాగే తలా ఒక్కడిని పెడితే చేయించేవాడు ఉంటాడు, దానం తీసుకునేవాడు వచ్చి కూర్చొని చెప్తాడు. వాడు చేయించేవాడా, దానం తీసుకునేవాడా, హోమం దగ్గర కూర్చొని మంత్రం చెప్పేవాడా, కార్యదక్షత ఉన్న బ్రాహ్మణుడా అని వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఏదో 4 మంత్రాలు చదవగానే అయిపోయిందని అనుకుంటారు. సంకల్పమే చెప్పట్లేరమ్మా సరిగ్గా. పితృ సంకల్పము, శుభ సంకల్పం, అశుభ సంకల్పం, ఇలా ఉంటుంది మోసం అనేది. ఇంతకీ మోసానికి గురైన తర్వాత కూడా తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి సొమ్ము ఆ వ్యక్తులకి రాణించదు. కుటుంబంలో సంతాన శోకం. ఒక మహా గొప్ప వ్యక్తి, ఇలాగే వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అక్రమంగా వచ్చిన వాళ్ళకి లేని వాళ్ళకి ఇలా దోషాలు చెప్పడం వల్ల తన సంతానాన్ని నష్టపోవాల్సి వచ్చింది. పోతూ పోతూ సంతానహీనుడైపోయాడు. ఇవన్నీ పాపాన్ని మూటగట్టుకోవడం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి నష్టాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి సరైనటువంటి వ్యక్తుల దగ్గరనే ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలమ్మా. అలానే గురువుగారు ఇంకొకటి ఉంటుంది కదా, అంటే మన జాతకాన్ని బట్టి మనకి తెలుస్తుంది మనకి ఏ శాపాలు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడు జాతక చక్రం వేయించుకున్న వాళ్ళకి ఓకే, మరి జాతక చక్రం అంటే లేదు, జాతకం లేదు, పుట్టిన సమయం లేదు, అలాంటి వాళ్ళకి ఈ శాపాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? వాటి నుంచి ఎలా బయటపడచ్చు అంటారు? అంటే ఈ యొక్క శాప ప్రభావాలు అంటే ఏంటమ్మా, కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు గనక ఉంటే ఈ యొక్క శాపానికి గురవుతారని చెప్తుంది. కాబట్టి ఏమా లక్షణాలు అంటే, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, సంబంధం లేకుండా ఎలా చనిపోయినా, అలాగే ప్రధానంగా కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయినా, అలాగే చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఇంట్లోంచి వెళ్ళిపోతారు, బతికున్నారో లేదో తెలియదు, చనిపోతారు, వాళ్ళకి సంస్కార క్రియలు ఉండవు, అలా ఉన్నా. అంతేకాకుండా కొన్ని లక్షణాలు కుటుంబంలో అంటే తరచూ ప్రమాదాలకు గురవుతున్నా, నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలకి గురవుతున్నా, అలాగే మందులు కాని నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఎన్ని టెస్టులకు వెళ్ళినా ఆ టెస్టులు బయటపడవు, అంతా బాగుందంటారు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నా, కుటుంబంలో ఆడపిల్లలే సంతానం ఉంటారు, పురుష సంతానం ఉండదు, అటువంటి కుటుంబంలో, అలాగే కులాంతర మతాంతర వివాహాలు ఏ కుటుంబంలో జరుగుతాయో ఆ కుటుంబంలో, మరియు సంతానము శారీరక మానసిక లోపాలతో జన్మించిన, సంతానం సంఘ విద్రోహకర శక్తులతో ఉండి కారాగార శిక్షను అనుభవించిన, ఇవన్నీ కూడా ఈ 5 రకాల శాపాలకి గురయ్యే వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబంలో ఇంట్లో తరచూ జిల్లె పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, మరియు గోడలకి క్రాక్స్ వస్తూ ఉన్నా, నల్లాలు ఎన్ని కొత్తవిగా మార్చినా మళ్ళీ బొట్టుగా కారుతూ ఉన్నా, చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, అలాగే తరచూ పెద్దవాళ్ళు కలలోకి వస్తున్నా, తరచూ డైవోర్సులు అవుతూ ఉన్నా, సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నా, ఏ ఉద్యోగంలో పిల్లలు స్థిరంగా లేకపోయినా, వీళ్ళతో పాటు పెళ్ళైన కుటుంబాలు కొన్ని ఉంటాయి, అవి చాలా పైకి వస్తాయి,
కొన్ని కుటుంబాలు, కానీ కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. అటువంటి కుటుంబాలలో కాకపోతే ఎంతో గొప్పగా బ్రతుకుతారో ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని పూర్తిగా నష్టపోతారు. ఫ్లైట్లో తిరిగే వాళ్ళు సైకిల్ మీదకి వస్తారు. అటువంటి కుటుంబాలలో ఏ కుటుంబంలోనైతే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసిన, పిల్లిని చంపిన, పాముని చంపిన, ఇవన్నీ కూడా పితృశాపాలే, సర్పశాపాలే, స్త్రీ శాపములే, అలాగే దైవ శాపము, గురు శాపములు, ఈ 5 రకాల శాపాలు ఉన్నటువంటి కుటుంబంలో ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి నిజాయితీగా జరిగేటువంటి వాళ్ళ దగ్గర ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. చాలా మంది తెలియక డైరెక్ట్గా పోతుంటుంటారు, దానివల్ల కూడా నష్టమే. కాబట్టి ఇలాంటి 19 నక్షత్రాల్లో జన్మిస్తేనో లేకపోతే అట్లా మందలుగా తీసుకుపోయి అతను చేయించకుండా సరిగ్గా చేయించిన వాళ్ళ దగ్గరకు పోతే నష్టమేనమ్మా. డబ్బు కన్నా సమయం విలువ కదమ్మా. ఈ రోజు పోతుంది, అసలే ఒక బ్రాహ్మడికి ఇచ్చాంలే, వాడికి ఏదో రుణం ఉండిపోయాం అందుకే ఇచ్చాంలే అని అనుకుంటాం, కానీ విలువ సమయం మళ్ళీ వెనక్కి వస్తుందా? అది ఇలా అన్నమాట. కాబట్టి చక్కగా పరిహారాలు సరైనటువంటి వ్యక్తుల దగ్గర చేసుకోవాలి. అంటే మీరు చెప్పిన ఎవరికైతే ఇబ్బందులు ఎలాంటి వస్తాయి, ఎలాంటి లక్షణాలు ఉంటే ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి అనేది ఏదైతే చెప్పారో, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్యలు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అందరూ కూడా చేసుకోదగిందే, కానీ ఎవరి దగ్గర చేసుకోవాలి అన్నది మీరు తెలియజేశారు. మరి దీనికి సంబంధించిన శాపాలకి పరిహారం మీరు చేయిస్తారా? ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 2013 సంవత్సరం నుంచి కూడా మనం దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిజాయితీగా చేయిస్తున్నాం. అయితే మనము ఇక్కడ ఎందుకోనంటే ఇలాంటి నష్టాలు చాలా మంది మోసాలు చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని బారిన పడకుండా సశాస్త్రీయముగా మంచిగా చక్కగా ఈ కార్యక్రమాలని చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ 27వ తారీఖు రోజున అమావాస్య ఆదివారం అయింది, అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఈ అమావాస్య ఆదివారం అశ్విని నక్షత్రం ఉన్నటువంటి రోజున మనం ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాలందరితో కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొని, ఎందుకంటే ఒక గురువుగా మిమ్మల్ని ధర్మబద్ధముగా నడిపిస్తూ అంతే విధానంగా ఈ శాస్త్రీయబద్ధంగా, శాస్త్రానికి లోటు లేకుండా మంత్ర సహితముగా, శాస్త్ర సహితముగా ఈ కార్యక్రమాన్ని మనం చేయించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా తెలియచేసి ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకుంటే ఒక అవగాహన వస్తుంది. కాబట్టి దానికి ఏర్పాట్లు మనం చేయాలి. ఎందుకనంటే మంత్రంలో లోటు లేనిటువంటి వాళ్ళని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ సంబంధించినటువంటి వస్తు భాండారాలు కూడా మనం సమకూర్చుకోవాలి. ఇదంతా ఏదో వచ్చాం కదా, చేశాం కదా అని చెప్పి కాకుండా ఇలా కాకుండా శాస్త్రీయబద్ధంగా ఒక 4 గంటల పాటు కూర్చోనగలిగేటువంటి వెసులుబాటుతో ఉండాలమ్మా. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంలో మోక్షాన్ని పొందనటువంటి ఆత్మలకి మనం మోక్షాన్ని ప్రసాదిస్తున్నాం. గురుగారు, అలానే అసలు ఈ శాపాలు అన్నది ఎందుకు వస్తాయి? అందులోనూ మీరు ఇంకొకటి అన్నారు కదా, పితృశాపం అని. మన వాళ్ళే మనల్ని ఎందుకు శపించాల్సి వస్తుంది అంటారు? ఈ శాప ప్రభావాలు అనేటువంటివి ఎందుకు కలుగుతాయంటేనమ్మా, కుటుంబంలో దుర్మరణం ఎందుకంటే దీనికి కొంత ఓపిక ఉండాలి. ఎందుకంటే దీనికి అధ్యయనం చేయడానికి కొంత ఏంటనంటే కుటుంబంలో దుర్మరణం పాలైన వ్యక్తికి, అంటే ఎవరైనా కానీ పుట్టిన మనిషి గిట్టక మానదు, గిట్టిన మనిషి మళ్ళీ జన్మించక మానదు. కాబట్టి ఈ ప్రయాణంలో మరణించిన తర్వాత ఆత్మ తన కర్మని చేసుకున్నటువంటి దానికి ప్రకారం మళ్ళీ శిక్షను అనుభవించి మళ్ళీ జన్మెత్తాలి. ఇలా దుర్మరణం పాలైనటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో ఈ ఆత్మ ఏంటంటే త్రిశంకు స్వర్గంలాగా మధ్యలో ఆగిపోతుంది. మోక్షాన్ని పొందే అర్హత ఉండదు. ఇక్కడ కొడుకులు ఏమనుకుంటారంటే, గొప్పగా మేము పిండ ప్రదానాలు చేశాము, అన్ని కార్యక్రమాలు చేశాము, మా నాన్నకి అమ్మకి చెయ్యని అంటూ లేదు అని అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి దుర్మరణం చెందిన తర్వాత ఈ శాప నివృత్తి చేసుకోకపోతే ఆ ప్రేత త్రిశంకు స్వర్గంలాగా ప్రేత రూపాన్ని పొంది బాధని అనుభవిస్తుంది. ఎలాంటి బాధని ఆ యొక్క ఆత్మ అనుభవిస్తుందంటే, ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతుంటుంటే ఎంత నరకాన్ని చూస్తుందో అంతకంటే 1000 రెట్ల బాధని ఆ ప్రేత అనుభవిస్తుంది. దాన్నే నరకయాతన అంటారు. నరకయాతన అని మనం సాధారణంగా అంటాం. దానికి అసలైన అర్థము మోక్షాన్ని పొందని ఆత్మ పడే వేదనే, బాధే ఈ నరకయాతన. కాబట్టి మనకు కడుపు నొప్పో కాళ్ళు నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పోతాం, మందు రాసుకుంటాం, తగ్గించుకుంటాం. మరి ఆ బాధపడుతున్నటువంటి ఆత్మ మనకు ఎలా తెలియచేయాలి? కలియుగంలో మాట ద్వారా, చూపు ద్వారా మన కంటికి కనబడవు, వినబడవు.
కాబట్టి తరచూ మన జీవితంలో కొన్ని కష్టాలు కలుగచేస్తూ ఉంటుంటాయి. తరచూ మనం చేసే ప్రయత్నంలో ఆటంకాలు వస్తూ ఉంటుంటాయి. ఇవి ఎందుకు కలుగుతున్నాయని చెప్పి మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అప్పుడు ఈ దోషం ఉందని చెప్పినప్పుడు ఈ 5 రకాల దోషాలకి నివృత్తి చేసుకోవాలి అన్నప్పుడు ఈ విన్నటువంటి వ్యక్తి గురువు ఆధ్వర్యంలో చక్కగా జరిపించుకోవడం ద్వారా ఆ శాప విముక్తి కలుగుతుంది. నాకింత నరక బాధల నుంచి నన్ను బయటపడేసిన వ్యక్తికి శుభం కలుగుగాక అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. ఓకే. ఆ శుభం అనే ఒక్క మాట చాలు అన్ని. ఎందుకనంటే మరి చాలామంది అంటుంటుంటారు, ఇప్పటివరకు ఎన్నో పూజలు చేశామండి, ఆ పూజలన్నీ కూడా దక్కట్లేవు. చాలామంది కుటుంబాల్లో మనం తరచూ వింటుంటాం మన అవును. చుట్టుపక్కల, అసలు చెయ్యని పూజ అంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, తిరగని పుట్టంటూ లేదు. కానీ ఏం చేసినా మా జీవితాలు ఇంతాగే ఉన్నాయి, బ్రతుకులు పైకి రావట్లేవు ఉమ్, అని చెప్పి అసలు చాలా బాధపడుతుంటుంటారు. ఉమ్, వాళ్ళ జీవితాల్లో ఈ యొక్క 5 రకాల శాపాలు ఉంటుంటాయి. ఖచ్చితంగా. అటువంటి వాళ్ళు అంటే ఆ పూజలు ఆ దైవత అనుగ్రహం నిష్ఫలం కాదమ్మా. ఉమ్, ఇంటి గేటు ముందరనే ఆ పూజా ఫలితం అంతా ఒక కట్ట కట్టి ఉంటుంది. ఉమ్, ఇంట్లో తిష్ట వేసిన ఈ 5 శాపాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మీరు అనగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పటి వరకు చేసినటువంటి పూజల ఫలితం అంతా వాళ్ళకి పూజ అయిన తర్వాత కలుగుతుంది. వా. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పూజ చేసుకున్నందువల్ల మనకు ఫలితాలు కలుగుతున్నాయని అనుకుంటారు. ఉమ్, ఈ పూజ చేసుకున్నందువల్ల మీ వంశం వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు, ఉమ్, అంతవరకే. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన పూజా ఫలితం ఈ పూజ తదనంతరం మీరు పొందుతారు. పొందుతాం. మీ జాతక రీత్యా రావాల్సినటువంటి సక్రమంగా నిజాయితీగా సవ్యంగా రావాల్సిన పట్టాల్సిన యోగాలు అప్పటి నుంచి పడతాయి. ఇదే ఈ యొక్క 5 రకాల శాపాలలో ఉన్నటువంటి బ్యూటీ. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులకి దయచేసి నమస్కారం చేసి తెలియజేస్తున్నాను, ఈ 19 నక్షత్రాలలో జన్మిస్తేనే ఈ 5 రకాల శాపాలు అని చెప్పి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆ మాటలని నమ్మకండి. ఇది శాస్త్రంలో లేదు. కేవలం స్వార్థం కోసం వంచనతో కూడుకున్నటువంటి మాటలు తప్ప ఇంకా వేరే మాట కాదు. ఇది శాస్త్రంలో ఎక్కడా నిరూపణ కాదు అనే విషయాన్ని తెలుసుకోండి. 2013 నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా శాస్త్రబద్ధముగా ధర్మబద్ధముగా చేయిస్తూ వస్తున్నాం. అటువంటి మాటలు ఇంతవరకు ఎక్కడా వినలేదు. ఇప్పుడు కొత్తగా చిలక పలుకులు పలుకుతున్నారు. అది డబ్బు ధనార్జన కోసమే. దీనికి తగిన మూల్యం ఆ భగవంతుడు ఆ పితృదేవతలు కట్టగట్టి కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక ఆచరించినవాడు, దాని వెనకాల ఉండి ప్రోత్సహించినవాడు, వీళ్ళందరూ కూడా ఆ కర్మలో భాగస్థులవుతారు. ఇలా 100 మంది మోసపోయినారమ్మా. అవునండి. అసలు ఎంత దారుణం అంటే ఒక బ్రాహ్మణుని పెట్టి ఈ తతంగమంతా ఎలా చేయిస్తారు? చాలా తప్పు అది. ఈ యొక్క కార్యక్రమంలో సూక్త పారాయణము మంత్ర పఠనం చేయడానికి బ్రాహ్మలు కావాలి, 10 నుంచి 15 మంది. ఉమ్, హోమం దగ్గర 3 బ్రాహ్మలు కావాలి. పూజ చేయించే విధానం అంతా ఒకడు ఉండాలి. ఉమ్, అసలు ఇది శాస్త్రీయ విధానం. 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఉమ్, ఇది చేయించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని అక్కడ తాత్కాలికమైనటువంటి ధనార్జనని చూసి సంతోషపడుతున్నారే తప్ప ఉమ్, మోసపోయామని గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది. ఉమ్. కానీ గొర్రెలు కాదలుచుకుంటే కసాయి వాడిని, ఇలా 19 నక్షత్రాలు పుడితే దోషమని చెప్పే కసాయి వాళ్ళని నమ్మండి. మేము గొర్రెలం కాదు, తెలివి ఉంది మాకు అని అనుకుంటే శాస్త్రీయబద్ధంగా చేయించేటువంటి వాళ్ళ దగ్గరికి చేయించుకోండి. నా దగ్గరే చేయించుకోమని నియమం లేదు. కాకపోతే ఒక వెసులుబాటు నా దగ్గర ఏముంటుందనంటే ముక్కు మొహం, ఇప్పుడు మనం ఏదన్నా ఫోన్ కొనాలన్నా ఏ వస్తువు కొనాలన్నా, ఒక లీటర్ బాటిల్ తాగడానికి కొనాలన్నా బ్రాండెడ్ కంపెనీ వాటర్ బాటిల్ 20 రూపాయలు ఖర్చు పెట్టినా 5 రూపాయలు ఖర్చు పెట్టినా బ్రాండెడ్ కదా, మంచిదా కాదా అని చెప్పి 5 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు కూడా మంచిదా కాదా, వర్త్ఫుల్ అని చెప్పి ఆలోచిస్తున్నామే. ఉమ్, వేలు ఖర్చు పెట్టేటప్పుడు ఆ చేయించే వ్యక్తులు మంచి వాళ్ళ కాదా అని విచారించకుండా గుడ్డెద్దు చేలోబడ్డట్టు పోవడమే. ఒక గొర్రెను అనుసరించి ఇలా గొర్రెలుగా పోవడమే. గొర్రెలుగా పోకూడదమ్మా. మనం గొర్రెలు కాదమ్మా, తెలివికల్ల వాళ్ళం. ఉమ్, మంచి వాళ్ళని మనం ఎన్నుకోగలిగే జ్ఞానం మనకి ఇచ్చాడు. అసలు 19 ఉన్నవే 27 నక్షత్రాలు. ఈ 19 నక్షత్రాల్లో కొన్ని లక్షల మంది కోట్ల మంది పుడతారు. అందరూ ఈ శాపాలతో గురైతే ఉమ్, మరి పెళ్లి కాకుండా ఉన్నవాడు, పెళ్లి కాకుండా చనిపోతే దోషం చెప్పాము. 5 రకాల శాపాలు. రతన్ టాటా ఉమ్. మరి ఆయన చేపట్టిన పనులన్నీ ఎలా విజయవంతమయ్యాయి? అవును. ఆయన ఆధ్వర్యంలో. ఉమ్, మరి ఆయన కూడా ఆ నక్షత్రంలో పుట్టినవాడే కదా. మరి ఆయన ఏమి ఇబ్బందులు ఉన్నాయా? ఉమ్, అదే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటనంటే
ఈ శాప ప్రభావాలు కాదమ్మా. ఉమ్, మనకి సంబంధించినటువంటిది సకాలంలో చూసుకోవాలి, అవును. సరిగ్గా చేయించే వాళ్ళ కాదా చేసుకోవాలి, అంతే తప్ప నష్టపోకూడదమ్మా. ఉమ్, నష్టము అనేటువంటిది మనిషి ఎప్పుడు కూడా నయవంచనకి గురి కాకూడదు, ఉమ్, ఇది తెలుసుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఒక వెసులుబాటు మన దగ్గర ఏముంటుందంటే, ప్రతి నెల ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాం, ఉమ్, ఈ ఏప్రిల్ 27వ తారీఖు రోజున కూడా ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. అయితే చాలామంది తెలియక వెళ్ళిపోతున్నారు, ఫోన్ తీసేసుకొని వాళ్ళకి తెలిసిన చోట మాట్లాడుకున్న చోట పోతున్నారు. ఉమ్, ఆ చేయించే బ్రాహ్మడు మంచివాడ కాదని వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అవును. అక్కడ టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడి ఆర్డర్ తీసుకున్న వ్యక్తి చేయించడు, ఉమ్, కేవలం అతను ఆర్డర్ తీసుకోవడం, అతను నియోగిస్తాడు, ఎవరో ఒకరిని పెడతాడు. ఆ పెట్టినటువంటి వాళ్ళల్లో 10 మంది 10 రకాలుగా చేస్తారా? ఉమ్, ఇప్పుడు ఒక కంపెనీలో 100 మంది పనిచేస్తారు, ఒక్కడికే బెస్ట్ ఎంప్లాయ్ ఎందుకు వస్తుంది? అవును. కొంతమంది మంచిగా ఎందుకు ఉంటున్నారు, కొంతమంది ఒక క్లాస్లో 100 మంది ఉంటారు, అందరూ 100% మార్కులు రావాలి కదా, ఉమ్, కొంతమంది ఎందుకు వెనకబెడుతున్నారు? ఒక 2-3కే 10 మందికే మంచి ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? ఉమ్, అట్లాగే మంచిగా చేయించే వాళ్ళు ఎవరిని తెలుసుకోవాలి. అవును. ఇక్కడ ఏంటంటే, మన ద్వారా పోతే మనము శాస్త్రీయబద్ధంగా చేయిస్తున్నారా లేదా అని చెప్పి మనం అబ్జర్వేషన్ ఉంటుంది. ఉమ్, ఇంకొకటి, మంచి వాళ్ళని మనం చూసుకోగలుగుతాం, ఉమ్, తద్వారా నిజాయితీగా చేయించగలుగుతాం. చేయించుకున్నందుకు వాళ్ళకి, చేసినందుకు మనకు సంతృప్తి ఉంటుంది. అవును. ఇంకా చాలామంది ఇక్కడ ఏంటనంటే, స్వయంగా పాల్గొనలేని వాళ్ళు ఉంటారు. ఉమ్, విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఆడపిల్లలే ఉన్నవాళ్ళు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, కొంతమంది తండ్రి ఉంటాడు కానీ చేయడం ఇష్టం ఉండదు, ఉమ్, అటువంటి వాళ్ళు, భర్త ఉంటాడు, భర్తకి చేయడం ఇష్టం ఉండదు, అటువంటి వాళ్ళు ఏంటనంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు. ఆ కాకపోతే ఫలితం ఆ లభిస్తుంది ఫలితం వాళ్ళకి. ఉంటుంది. ఇది దోషంతో కూడుకున్నటువంటిది. ఉమ్, ఏ బ్రాహ్మడు పెడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు. పైగా ఈ యొక్క కర్తగా బ్రాహ్మడు ఉండాలన్నా తండ్రి లేని బ్రాహ్మడే పెట్టాలి. ఇది ఇంకొకటి, మనం చేయించేది ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు భాషా భేదం ఉండడం వల్ల ఉమ్, ఆ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. ఉమ్, అందుకనే కర్తగా పెట్టుకునేటువంటి బ్రాహ్మణులకి సంబంధించి బ్రాహ్మణులు పెట్టేటప్పుడు ఆ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఉమ్, సవివరంగా వివరాలన్నీ నేనే తీసుకుంటాను. అక్కడ అన్ని ఆ వివరాలు, ఆ వ్యక్తి వస్తే తన వాళ్ళ కోసం ఏ విధంగా పేర్లు, గోత్రాలు ఇవన్నీ చెప్పి చేయించుకుంటాడో అదే విధానంగా నేను అక్కడ ఉండి చేయిస్తాను. ఉమ్, ఆ బాధ్యత, ఫుల్ రెస్పాన్సిబిలిటీ కర్తగా పెట్టుకునేటువంటి వాళ్ళకి మాత్రం నేను తీసుకుంటాను. ఓకే. నా వాయిసే ఉంటుంది అక్కడ. ఉమ్, ఉమ్, ముఖ్యంగా ఏంటనంటే, ఇక్కడ కూడా చాలా లోటుపాట్లు. ఏంటంటారు? ఈ బ్రాహ్మణుని పెట్టేటువంటి విషయంలో కూడా మంచివాడా కాదని చూడట్లేరు, బ్రాహ్మడైతే చాలనుకుంటున్నారు. ఉమ్, ఇది ఉన్నటువంటి ప్రధానమైన లోపం. మనం వృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకుని వెళ్తున్నాం. ఉమ్, ఉమ్, ఇది చాలా నియమంగా చేయాలి. ఇప్పుడు బాంబు పెట్టారు అన్నప్పుడు ఆ బాంబుని డిజాల్వ్ చేసే మనిషే వెళ్ళాలి, ఆ మనిషే చేసుకొని వస్తాడు. ఉమ్, నేను టీవీలో చూశాను, సినిమాలో చూశాను, ఈ వైర్లు ఇలా అంటే సరిపోతుందని పోయి మనం అంటే మనకు బాంబు బ్లాస్టే, మనం పోతాం. అవును. ఈ 5 రకాల శాపాలు అనేటువంటివి కూడా ముట్టుకోవడం అటువంటిదే, బాంబు లాంటిదే. ఉమ్, ఉమ్, దానికి ప్రత్యేకంగా తర్ఫీదు ఉన్న వాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదమ్మా. ఉమ్, ఇది శాస్త్రం. ఉమ్, కాబట్టి మనము చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎఫెక్ట్ ఎట్లా అవుతారో, ఈ సరిగ్గా చేయలేకపోతే దీని ప్రభావం తరతరాలుగా చేయించే వాళ్ళ మీద కూడా పడుతుంది. ఉమ్, కాబట్టి చాలా జాగ్రత్తగా, భయభక్తులతో ఈ కార్యక్రమాన్ని 2013 నుంచి ప్రతి నెల మనం చేయిస్తూ వస్తున్నాం. ఓకే. కానీ ఈ మధ్య ఈ 19 నక్షత్రాలని, ఉమ్, మరీ విచిత్రంగా నవ్వులాట ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావంటేనే నీకు పితృదోషం ఉన్నట్టు, పితృదోషం 5 రకాల శాపాలు ఉన్నట్టు, ఈ 5 రకాల శాపాలు తొలగిపోదలిచినాడే నువ్వు ఈ కార్యక్రమాన్ని చూస్తావు, ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటావు. అంటే ఒక రకంగా మనుషుల్ని ఎంతగా ఒక తెలియకుండా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తారని, ఇది ఒక రకంగా మనుషులు చేసుకున్నట్టే. ఉమ్, ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. నిజంగా దోషమైతే మహర్షులు వీళ్ళందరూ కూడా 19 నక్షత్రాలు నక్షత్ర మండలంలో పెట్టరమ్మా. ఉమ్, ఇది మాత్రం ఖచ్చితం. ఇది చాలా శాస్త్రీయంగా చేయించదగినటువంటిది. కాబట్టి చక్కగా ధర్మబద్ధంగా ప్రతి నెలా జరుగుతుంది. అందున ఈ ఏప్రిల్ మాసంలో ఆదివారము అమావాస్య, అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి అద్భుతమైన రోజు. ఉమ్, చక్కగా ఈ కార్యక్రమంలో
నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తే దగ్గరుండి చక్కగా చేయిస్తాం. ఓకే గురుగారు, నిజంగా ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సింది కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మోసపోతూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఇది ఒక మంచి అవేర్నెస్ వీడియోలానే నాకు అనిపిస్తుందండి. సో ప్రతి ఒక్కరు కూడా గురుగారు చెప్పినట్టుగానే ఆ యోగ్యత ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నట్లయితే మనకి ఏవైతే శాపాలు ఉండి ఏవైతే పనులు జరగట్లేదో అవన్నీ కూడా తదనంతరం వెంటనే మనకి జరుగుతాయన్నమాట. సో గురుగారు ఇంత చక్కగా మాకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.